హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, రానటువంటి రోజుల్లో భారీగా వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం వేసవి కాలంలో ఉష్ణోగ్రతలతో పాటుగా అన్ఎక్స్పెక్టెడ్ గా అకస్మాత్తు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 20 నుంచి 25 వరకు కూడా భారీ వర్షపాతం తెలంగాణ జిల్లాలో నమోదు కానుంది. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే సిద్దిపేట, ఖమ్మం, హైదరాబాద్ నగర వ్యాప్తంగా, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం భాగాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ సహా అన్ని ప్రాంతాల్లో కూడా 20 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు భారీ వర్షాలు ఉంటాయి. ఇకపోతే మనకి రాయలసీమ నుంచి ఈ వర్షాలు తెలంగాణకు విస్తరించడంతో చిత్తూరు, కడప, కర్నూలు భాగాల్లో కూడా మోస్తరు వర్షపాతం ఫిబ్రవరి 20, 21 తేదీలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అయితే ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షపాతం, హిల్ స్టోమ్ కూడా ఉండే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో మాత్రం భారీ ఈదురుగాలు ఉంటాయి. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో రైతులందరూ అప్రమత్తతగా ఉండండి. కార్ప్ ని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.